హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది. శంషాబాద్, ఇబ్రహీంపట్నం, ఆదిబట్లలో కుండపోత వాన కురిసింది. భారీ వర్షంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. సంగారెడ్డి జిల్లాలో గాలివాన భీభత్సం సృష్టించింది. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అలాగే ఖమ్మం, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. సిద్దిపేట, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో వర్షంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. హైదరాబాద్లో కొన్ని చోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ జామ్ విపరీతంగా పెరిగిపోయింది. చాలా చోట్ల వర్షం రావడంతో కూడా ట్రాఫిక్ పెరిగిపోతుంది. దీంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ తోటి ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు? వర్షం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది ఉంది కదా? ఉన్నది సార్, ఇబ్బంది ఉన్నది. అక్కడి నుంచి ట్రాఫిక్ ఫుల్ జామ్ అయింది. వాహనదారులు చెప్పేది దాంతో వర్షంతో మధ్యాహ్నం వరకు ఉడకపోసింది. ఇప్పుడు సాయంత్రం వర్షం కురవడంతో కూల్ అయిందని కూడా చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఆ వర్షం వర్షం చాలా ఘోరంగా పడుతుంది. మేము ఇప్పుడే అక్కడికి బిర్లా మందిర్ పోయేసి వచ్చినాం. మస్తు ఘోరంగా పడుతుంది. నానుతున్నాం అక్కడెక్కడో బాగానే పడుతుంది. మీటర్ల వరకు, కొన్ని 100 మీటర్లు 200 మీటర్ల వరకు ఉంది. కొన్ని చోట్ల హెవీగా ఉంటుంది. అంటే సాయంత్రం వేళలో ఆఫీసులు సమయాన్ని ముగించుకొని ఆ విధంగా ఇంటికి వెళ్తుంటారు. అంతేకాకుండా వ్యాపార కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి వెళ్తుంటారు. ఐటీ ఉద్యోగులు కూడా ఆ ఉద్యోగాన్ని ముగించుకొని కూడా ఇంటికి వెళ్తుంటారు. అటు హైడ్రా అధికారులు కూడా రంగంలో దిగారు. ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం రాకుండా కూడా హైదరాబాద్లో చాలా చోట్ల కురుస్తుంది వర్షం. ఇటు కోటితో పాటు, అటు మలకపేటతో పాటు, దిల్సుఖ్ నగర్తో పాటు, అటు ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, కూకట్పల్లి, అమీర్పేట, ఈ విధంగా ఎస్ఆర్ నగర్తో పాటు అన్ని కాలనీ చాలా చోట్ల చాలా ఏరియాలో ఈ వర్షం అని చెప్పుకోవచ్చు. అటు హైడ్రా అధికారులు కూడా రంగంలో దిగారు. ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం రాకుండా కూడా హైదరాబాద్లో చాలా చోట్ల కురుస్తుంది వర్షం. ఇటు కోటితో పాటు, అటు మలకపేటతో పాటు, దిల్సుఖ్ నగర్తో పాటు, అటు ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, కూకట్పల్లి, అమీర్పేట, ఈ విధంగా ఎస్ఆర్ నగర్తో పాటు అన్ని కాలనీ చాలా చోట్ల చాలా ఏరియాలో ఈ వర్షం అని చెప్పుకోవచ్చు. నైరుతి ఋతుపవనాలతోటి ఈ విధంగా వర్షం హైదరాబాద్లో కురుస్తుంది. మిగతా తెలంగాణ జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తాయన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.